వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జోరు ఊపందుకుంది. మొదటి విడతకు నిన్న ఆఖరు రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆయా క్లస్టర్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదటి విడతలో 189 మండలాల్లోని 4436 పంచాయతీలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇక రెండో విడత పోలింగ్ జరిగే 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో కూడా ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. దీంతో తెలంగాణలోని గ్రామాలన్నిటిలో ఎన్నికల కోలాహలం ఈజీగా కనిపిస్తుంది. గెలుపు కోసం గ్రామస్తులను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ప్రధాన పార్టీలు తమ పట్టు సాధించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ఆయా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా, మండల కేంద్రాల్లో మకాం వేసి మరీ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం రసవంతరంగా సాగుతుంది. మొదటి విడతలో ఎన్ని గ్రామాలు ఏకగ్రీవం అవుతున్నాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? హోరాహోరీగా ప్రచారాలు చేయడంపై ఫోకస్ పెట్టారా? పార్టీల పరంగా బలమైన అభ్యర్థులకు గాలం వేస్తున్నారా? ఎవరి పట్టు ఎలా ఉండబోతుంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. ఎన్నికల జోరు అందుకుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణం, ఒక జాతర వాతావరణమే కనిపిస్తుంది ఎన్నికలు అయిపోయేంత వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు. సో మొదటి దశ సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. సో మొదటి విడతలో 189 మండలాల్లో 4,436 గ్రామ పంచాయతీలు, 37,400 పైచిలకు పంచాయతీలతో పాటు వార్డులు. ఎట్ ది సేమ్ టైం ఇక రెండో విడత ఇవాటి నుంచి జరగబోతోంది. సో 193 మండలాల్లో 4,333 పంచాయతీలు రెండో విడతలో జరగబోతున్నాయి. తో పాటు 38,350 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తానికి ఇవాళ నుంచి అటు నామినేషన్లకు సంబంధించినటువంటి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలు కాబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి దశకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అయితే చివరి రోజు శనివారం మాత్రం భారీగా నామినేషన్లు పడ్డాయని చెప్పాలి. గురు శుక్రవారాలతో పోలిస్తే చివరి రోజు మాత్రం భారీగా నామినేషన్లు పడ్డాయి. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అర్ధరాత్రి వరకు కూడా ఈ నామినేషన్ల ఘట్టం నడిచింది. సో మొదటి 2 రోజుల్లో 8,000 పైచిలకు నామినేషన్లు అయితే, సో ఆ తర్వాత చివరి రోజు మాత్రం సర్పంచ్ స్థానాల్లో ఆల్మోస్ట్ 20,000కు పైగా దాఖలయ్యాయి నామినేషన్లు. వార్డు మెంబర్లకు ఓన్లీ చివరి రోజు మాత్రమే 50,000 వరకు కూడా నామినేషన్లు వచ్చినాయి. సో ఇక వీటి సంబంధించి అధికారికంగా వివరాలు ఇంకా రావాలి. అట్ ది సేమ్ టైం ఇక ఇవాళ వీటికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరగబోతోంది. ఎన్ని చెల్లుతాయి, ఎన్ని చెల్లుబాటు అవుతాయి, ఎన్ని కావు అన్నది ఇవాళ స్క్రూటినీ జరగబోతోంది. సో మొత్తానికి 1వ తారీఖు తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్పీళ్లు తీసుకోబోతున్నారు. అట్ సేమ్ టైం 2వ తేదీ రోజు దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఉంటాయి స్క్రూటినీ. 3వ తారీఖు రోజు నామినేషన్ సంబంధించినటువంటి ఉపసంహరణ గడువు 3వ తారీఖున ఉండబోతోంది. సో ఏదేమైనా కానీ ఇక ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో 11వ తేదీ రోజు పోలింగ్ జరిగితే 11వ తేదీ రోజు సాయంత్రానికల్లా ఆ గ్రామాల సర్పంచ్ ఎవరు అన్నది తెలియబోతుంది. అయితే అక్కడక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ఎస్ అంటే నామినేషన్లు వేయకుండానే ఏకగ్రీవాలు అవుతున్నాయి, అక్కడక్కడ వేలం పాటలు అవుతున్నాయి. కొంతమంది బాహాటంగానే ప్రకటిస్తున్నారు ఇక్కడ ఎట్లాంటి నామినేషన్ వేయకుండా బీజేపీ అభ్యర్థిని నిలబెడితే కనుక ఖచ్చితంగా 10 లక్షలు ఇస్తా అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కూడా ఒకటి ఉంది. మాట్లాడదాం జిల్లాలలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతెంత నమోదైంది, అంటే ఎన్ని నామినేషన్లు పడ్డాయి, ఎక్కడెక్కడ ఏకగ్రీవాలు అయ్యాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్పీకర్. సో ఆదిలాబాద్ లో అసలు తక్కువ ఇచ్చారు, రిజర్వేషన్లే తక్కువ అన్న కాడ నుంచి నామినేషన్ల వరకు చూసుకుంటే ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి? మరోవర్ ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోసం కృష్ణయ్య కూడా మళ్ళీ దీక్ష చేపడుతున్నారు. బీసీ నాయకులు ఈటల రాజేందర్ తో పాటు కీలకమైనటువంటి నాయకులు కూడా దీక్షలో పాల్గొంటున్నారు హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర. సో ఏంటి అక్కడ నామినేషన్ల పరిస్థితి ఏంటి, ఎన్ని పడ్డాయి నిన్న అర్ధరాత్రి వరకు? సో రెండో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? గుడ్ మార్నింగ్ స్పీకర్. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పల్లెలో మాత్రం సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. సర్పంచ్ వార్డు స్థానాలకు సంబంధించి మొదటి విడతలో
504 సర్పంచ్ స్థానాలకు 4222 వార్డు మెంబర్ స్థానాలకైతే మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనుండగా నిన్నటి వరకు 2193 సర్పంచ్ నామినేషన్లు రాగా 7454 వార్డు మెంబర్ స్థానాలకైతే నామినేషన్ పత్రాల స్వీకరణ అయితే నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే జరిగింది. ఈ రోజు నుంచి వచ్చే నెల డిసెంబర్ 2వ తారీఖు వరకు రెండో విడత నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి రెండో విడతలో 514 సర్పంచ్ స్థానాలకి నామినేషన్ల స్వీకరణ జరుగుతుండగా మరోవైపు 748 వార్డు మెంబర్ స్థానాలకు కూడా ఇటు రెండో విడతలోనైతే నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగుతుంది. అయితే మొదటి విడతలో ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు సంబంధించి కానీ వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి నామినేషన్ పత్రాల స్వీకరణ ముగియడంతో అయితే ఎక్కడికక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా తమ అభ్యర్థులను పూర్తిగా మద్దతు తెలిపి గెలిపించుకోవడానికి అయితే ఎక్కడికక్కడగా కృషి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి పెంబి మండలంలో 6 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాల ద్వారా గ్రామ పెద్దలు ఎన్నుకోగా ఇటు సారంగపూర్ మామర మండలంలో ఒక గ్రామంతో పాటు పెంబితో పాటు మరొక మండలంలో కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి 10 గ్రామాలను అయితే ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 6 గ్రామాలను కూడా ఏకగ్రీవ తీర్మానాలతో అయితే ఎన్నుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అయితే ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయింపు చేసిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పారు. కానీ ఆ మాటను మాత్రం నిలబెట్టుకున్న సందర్భాలు లేవు. పార్టీ పరంగా కూడా ఆదిలాబాద్ లో ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ అయితే కేటాయించిన పరిస్థితులు అయితే లేవు. ఈ నేపథ్యంలో మాత్రం కొంతమేర బీసీ నేతలు అయితే పార్టీ పైన అయితే ఆగ్రహంగానే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కొంత బీసీ నేతల బీసీ రిజర్వేషన్ సంబంధించి అయితే కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించే అంశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అయితే ఎక్కడికక్కడ నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థుల వద్ద నుంచి కూడా నామినేషన్లను ఉపసంహరించుకునే దిశగానైతే అడుగులు అయితే వేస్తున్నారు. కొంత లాబింగ్ కూడా నిన్న అర్ధరాత్రి నుంచే తెరలేపినట్టుగానైతే శ్రీనివాస్ ఇక్కడ లాబింగ్ నడుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా లాబింగ్ నడుస్తున్నాయి. గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఏకగ్రీవంగా ఎన్నికలు అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అక్కడ సర్పంచ్ నిధులు అంటే ప్రభుత్వం నుంచి నిధులు కొంత మంజూరు చేస్తాం, ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా కొంత మంజూరు చేస్తాం అన్నటువంటి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అదే జరిగింది. పోయినసారి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా 10 లక్షలు ఇస్తాం ఏకగ్రీవంగా అయితే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు అట్లాంటి ప్రకటనలు అధికారికంగా ఎక్కడ రావట్లేదు. బట్ ఎందుకు ఏకగ్రీవాల సైడ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనుకోవాలా? ఎట్లాంటి పరిస్థితులు అక్కడ ప్రోత్సహిస్తున్నాయి? శ్రీకాంత్, అయితే ఇప్పటికీ ఇటు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్న ఇటు తాండాలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి గ్రామస్తులు అయితే ఒకటే ప్రధాన కారణం అయితే చెప్తున్నారు. ఇటు పోటీలో ఉండి 3-4 అభ్యర్థులు పోటీ పడితే కూడా పూర్తిగా గ్రామాభివృద్ధి అయితే జరగదు. ఇటు వేలంపాట ద్వారా లేదనుకుంటే ప్రభుత్వం నుంచి కొంతమేర ఆర్థిక సహాయం కనుక ఏకగ్రీవ తీర్మానాల ద్వారా గ్రామాలను ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి కనుక నిధులు వస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందంటూ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా బీజేపీ నేతలు కనుక ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకుంటే 10 లక్షల నజరానా ఇస్తామంటూ కూడా ప్రకటనలు చేశారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి కూడా 20 లక్షల నజరానా ఇస్తామంటూ కూడా ప్రకటనలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేతలు చేసిన ప్రకటనలను ఇటు గ్రామాల్లో నమ్మే అవకాశాలు ఉన్నాయంటే కూడా కొంత సందిగ్ధమే ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఏకగ్రీవ తీర్మానాల ద్వారా ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు గ్రామాలకు 10 లక్షల నజరానా ఇస్తానని చెప్పారు, కానీ ఎక్కడ కూడా అది అమలైంది లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి అక్కడక్కడ ఏకగ్రీవాలు నడుస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో వేలం పాటలు కూడా నడుస్తున్నాయి. బట్ ఇవి అంటే నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు అయితే ఇది విరుద్ధం, ఎన్నికల కమిషన్ కు విరుద్ధం. సో అది యాజ్ అ రూల్ కాదు. సో ఏకగ్రీవం కావాలంటే నామినేషన్ వేయాల్సింది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి పాయింట్. బట్ ఇట్లా నేపథ్యంలో చాలా సందర్భాల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ ఎట్లాంటి స్పష్టత రాలేదు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఏకగ్రీవం అయితే ఆయా పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయి. గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో 15 లక్షల నిధులు కేటాయిస్తాం, ప్రోత్సాహకాలు అందిస్తాం అని చెప్పినా కానీ అప్పుడు ఉన్న నిధులే రాలేనటువంటి పక్షంలో
ఇప్పుడు ఏకగ్రీవాలకు మొగ్గు చూపడం లేదా, ఏకగ్రీవాల సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదా, అండ్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి మార్గదర్శకాలను కూడా ఇవ్వలేదు ఏకగ్రీవాలకు సంబంధించి. బహుశా అట్లాంటివి ఏమైనా ఉంటాయా అంటే ఇప్పటివరకు అయితే ఏం లేదు. సో చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. కరెస్పాండెంట్ క్రాంతి ఉన్నారు మెదక్ నుంచి. క్రాంతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి. సో సంగ్రామం మొదలైంది. సో లాబింగ్లు కూడా అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయి కనిపిస్తోంది. ఏకగ్రీవాల సైడ్ పెద్దగా మొగ్గు చూపడం లేదా, లేదంటే ఏకగ్రీవాలను గత ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసినట్టు ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుందా? సో ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసినటువంటి పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే గ్రామ పంచాయతీలలో అభివృద్ధి జరుగుతుంది. సో ఏకగ్రీవాలు ఉంటే ప్రత్యేకమైనటువంటి నిధులు వస్తాయన్నది తెలుసు. అండ్ అక్కడక్కడ కొంతమంది మంత్రులు చెప్తున్నారు ఇక్కడ ఏకగ్రీవం చేస్తే మేము ప్రత్యేక నిధులు ఇస్తామని. బండి సంజయ్ లాంటి వ్యక్తులు 10 లక్షలు ఇస్తాం, అక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం చేస్తే నిధులు ఇస్తామని చెప్పేసి డెవలప్మెంట్ కోసం. బట్ ఆ ప్రకటనలు తక్కువ అయ్యాయా, లేదంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదా, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి క్రాంతి? శ్రీకాంత్, మనం చూసినట్లయితే క్షేత్రస్థాయిలో జనరల్ గా ఏకగ్రీవాలన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అయితే అధికార పార్టీకి అనుకూల వాతావరణం మనకు కనిపించడం లేదు. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇటు బీజేపీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏకగ్రీవాల గురించి ప్రకటన చేశారు. మీరు చెప్పినట్టు ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు. ఆ తర్వాత మనకి మొత్తం ఇటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా ఏకగ్రీవం అయిన వాటికి తన సొంతంగా అంటే తన సొంత పైసల్ని 15 లక్షలు ఇస్తానని చెప్పి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం ఈ స్థాయిలో ఏది రావట్లేదు. పైపెచ్చు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుంది, ఎక్కడ వేలం పాటలు వేసి చేస్తే కనుక మేము చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే అధికార దుర్వినియోగం అయితే మనకు కనిపిస్తూనే ఉంది. శ్రీకాంత్, ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న తాళ్లపల్లి గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ మద్దతుదారు శ్రీజ అనే అమ్మాయి నామినేషన్ వేసింది. మొదటి విడతలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు అక్కడ స్క్రూటినీ ఉంది. ఆ అమ్మాయిని స్క్రూటినీకి అటెండ్ కాకుండా ఈ రోజు తెల్లవారుజామునే సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు అమ్మాయిని స్టేషన్ పిలిపించుకొని అక్కడ బంధించారు. ఈ సమాచారం కారణం ఏంటి? ఎందుకు అమ్మాయిని బంధించాల్సినటువంటి అవసరం వచ్చింది? ఏదో పెద్ద పాయింట్ లాగా కనిపిస్తోంది. కారణం అయితే ఇప్పటి వరకు అయితే మనకి ఏమీ చెప్పలేదు. ఆ అమ్మాయికి కూడా ప్రాపర్ గా సమాచారం లేదు. అమ్మాయిని పోలీసులు బయటకు వెళ్లకుండా నిర్బంధించడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ అమ్మాయిని ఇడిపించాల్సిన దారుణ పరిస్థితి నెలకొంది. ఆ చింతా ప్రభాకర్ వెళ్లి అమ్మాయిని ఎమ్మడే బయటికి తీసుకురాని అమ్మాయి అర్జెంట్ గా స్క్రూటినీకి అటెండ్ అయింది. ఆ అమ్మాయి బయటకు వస్తే ఆ స్క్రూటినీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తే కనుక కానీ మనకు తెలియదు. ఇప్పటికైతే పోలీసులు కూడా దీని మీద ఎలాంటి అభ్యర్థి పేరేంటన్నారు? అభ్యర్థి పేరు శ్రీజ తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి బీఆర్ఎస్ మద్దతుదారుగా నామినేషన్ వేసింది. శ్రీకాంత్, ఇది సంగారెడ్డి మండలంలో ఉంటుంది. మాట్లాడే ప్రయత్నం చేశారా క్రాంతి? నేను మన లైవ్ కంటే ముందే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాను. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారితో కూడా మాట్లాడాను, ఇద్దరితో మాట్లాడాను. అయితే తాను స్వయంగా వెళ్తే గానీ అమ్మాయిని బయటికి పంపించలేదని చెప్పి చింతా ప్రభాకర్ చెప్పారు. అమ్మాయి స్క్రూటినీలో ఉంది కాబట్టి అమ్మాయితో మనం మాట్లాడలేకపోయాం. అమ్మాయికి సంబంధించిన బంధువులతో మాట్లాడాము. బయటికి రాగానే అమ్మాయితో మాట్లాడిస్తామని చెప్పారు. శ్రీకాంత్, చింతా ప్రభాకర్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఆయన ఏమంటున్నారు? ఎందుకు పోలీసులు బంధించాల్సినటువంటి అవసరం వచ్చింది ఒక అభ్యర్థిని స్క్రూటినీకి వెళ్తున్న క్రమంలో? కేవలం ఆయన చెప్పడం ఇదే శ్రీకాంత్. ప్రధానంగా ఎవరైతే బలమైన అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులు ఉన్నారో బలమైన అభ్యర్థుల్ని వాళ్ళ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నట్టు ఆయన చెప్తున్నారు. శ్రీకాంత్, ఇదంతా అధికార దుర్వినియోగంగా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే ఇదైతే నిజంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు చాలా అవమానకరం. దీన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే ఒక విధంగా చూడ. అధికార దుర్వినియోగం అనేది చాలా చిన్న పదం. మన దేశానికి ప్రత్యేక గుర్తింపు దేనికి ఉంది? ప్రపంచంలో మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన ఈ ఓటింగ్ వ్యవస్థ వల్లనే మనకు ఆ గుర్తింపు ఉంది. ఈ రోజు అభివృద్ధి చెందిన వెస్టర్న్ కంట్రీస్ కూడా మన దేశానికి ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కేవలం మనకాడున్న ప్రజాస్వామ్య వ్యవస్థకే. కొంతమంది అధికారం చేతిలో పెట్టుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఇలా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి నెక్స్ట్ మండల స్థాయి ఎన్నికల్లో, ఆ తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి దారి తీసే ప్రమాదం లేకపోలేదు. స్పీకర్, అంటే జనరల్ గా గతంలో చాలా సందర్భాల్లో మనం చూసినాం, ఏకగ్రీవంగా ఎన్నుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి, గ్రామ పంచాయతీ పాలనలో ఎక్కడ అవినీతి అనేది ఉండదు, సో సరికొత్త ప్రోత్సాహకాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూసాం. బట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అట్లాంటిది ఎక్కడా కనిపించడం లేదు, అట్లాంటి వాదన కూడా వినిపించట్లేదు, అట్లాంటి హామీలు కూడా ఏం రావట్లేదు. సో ఎందుకు కారణం ఏంటి? అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు
అంటే పార్టీ తరపున ఎవరైతే మద్దతుగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం. సో ఇది ఒక సంగారెడ్డి వరకు తాళపల్లి వరకే చూడాలా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉన్నాయా రానున్న కాలంలో? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు పక్కా కనిపిస్తాయి శ్రీకాంత్. రానున్న ఇది కేవలం ఇది ప్రారంభం మాత్రం. అంటే ఇది అఫీషియల్ గా పోలీసులు ఇన్వాల్వ్ అయిన కాబట్టి మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆ స్థానికంగా గ్రామ స్థాయిలోనే వాళ్ళ బంధువులు, వాళ్ళ కుల పెద్దలు, ఇతరులతోటి ఒత్తిడి చేయించే అనేక దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇదే మనం చూసినట్లయితే ఇటు సదాశివపేట మండలంలో ఒక గ్రామానికి కొండాపూర్ మండలంలో, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఒక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ క్యాండిడేట్ ని, బలమైన క్యాండిడేట్, తన సర్పంచ్ పోటీ చేస్తున్న క్యాండిడేట్ అధికార పార్టీ తమ పార్టీలో చేర్చుకుంది. కరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ వచ్చే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి ఒక 3 రోజుల ముందే తనని వాళ్ళ పార్టీలో చేర్చుకుంది. అంటే బలవంతంగా చేర్చుకునే ప్రక్రియ చేస్తే ఇలాంటి పరిస్థితులు చాలా. గ్రౌండ్ రియాలిటీ ఏముంది? గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి అంటే నేను ఏమంటున్నా క్రాంతి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయాయి, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, అసలైనటువంటి ఎన్నికలు ఇవే నా దృష్టిలో. ఒక అసెంబ్లీ ఎన్నికల స్థాయి ఎట్లా ఉంటుందో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ పార్టీ పేరు ఉండకపోయినా, పార్టీ తరపున ఉండకపోయినా కానీ అభ్యర్థి వెనకాల ఎవరు, అభ్యర్థి బలాబలాలు ఏంటి అన్నది కూడా ఇక్కడ తెలుస్తా ఉంటది. ఈ అభ్యర్థి ఎవరి వైపు ఉన్నారన్నది కూడా ప్రచారంలో ఖచ్చితంగా వస్తుంది, ఎవరు మద్దతు ఉన్నారని చెప్పేసి. సో ప్రజలు అంత గుడ్డిగా ఏం ఓటయ్యారు, పార్టీ కాదు కదా అని చెప్పేసి ఓటేరు. ఆ అభ్యర్థి వెనక ఎవరు ఉన్నారన్నది కూడా చూసి ఓటేస్తారు. సో జనరల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏమన్నా వ్యతిరేకత కనిపిస్తోందా? లేదు ప్రభుత్వం మీద కొంత ఈ ఇస్తున్న చీరలు కానీ లేదంటే పథకాలు కానీ సంతృప్తికరంగా ఉన్నారా? మీరు చూడొచ్చు శ్రీకాంత్, ఒకవేళ ప్రభుత్వం మీద సంతృప్తికరంగా ఉన్న పరిస్థితి ఉంటే గనక ఏకగ్రీవాలు విపరీతంగా కనిపించాయి మనకి. జనరల్ గా అధికార పార్టీ బలంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఇంకొక 3 సంవత్సరాల వరకు అధికారం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఎక్కువ వాతావరణం కనిపిస్తుంది. ఏకగ్రీవాలు అవుతుంటాయి. బలమైన గ్రామాల్లో బలమైన నాయకులు వీళ్ళంతా కూడా అధికార పార్టీకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే ఈ అధికార పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను చూసి కొంత వాళ్ళు వేసుకున్న అంచనా కొంచెం తప్పినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పరిస్థితులకు గ్రామాల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆ గ్రామాల్లో మనం ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినట్లయితే 50% క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది, మరొక 50% తన బలపరిచే పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ శాతం రైతులు ఉంటారు, రైతులు పేదలు వీళ్ళు ఉంటారు. వాళ్ళు గత కొన్ని రోజులుగా పడుతున్న ఇబ్బందులు ప్రధానంగా ఎన్నికల ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనం చూసినట్లయితే యూరియా కోసం రైతులు ఎంత కష్టపడ్డారో మనందరం చూసాం. మనం చూసి అనేక సందర్భాల్లో స్పెషల్ డ్రైవ్లు, ప్రత్యేక డ్రైవ్లు పెట్టుకొని మనం దీన్ని చేశాము. ఆ కష్టాలన్నీ కూడా ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటే అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందుకే అధికార దుర్వినియోగానికి పోలీసులని వీళ్ళందరినీ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కరీంనగర్ నుంచి ఒక రెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు పొన్నం ప్రభాకర్ తో పాటు దుద్దిల శ్రీధర్ బాబు, అదే నియోజకవర్గం అడ్లూరు లక్ష్మణ్, అదే జిల్లా. సేమ్ టైం బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన 10 లక్షలు ఆఫర్ చేశారు ఏకగ్రీవం చేస్తే అని. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి ఆఫర్లు ఉన్నాయి? అసలు ఏకగ్రీవాలు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు కాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు వాట్ ఇస్ ద గ్రౌండ్ రిపోర్ట్? ఈ నామినేషన్ల తర్వాత నిన్న అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్లు పడ్డాయి. ఏం జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో? వాతావరణం ఏంటి ప్రశాంత్? శ్రీకాంత్, మీరు అన్నట్టుగానే దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 398 ఈ గ్రామ పంచాయతీ స్థానాలకి నిన్న నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మీరు అన్నట్టుగా అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎందుకనంటే 2 ప్రధాన అంశాలు, ప్రధానంగా బ్యాంక్ అకౌంట్ పెట్టడము, కొత్తగా రెండో అంశము కొత్తగా క్యాస్ట్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక ఖచ్చితంగా దాన్ని తీసుకురావడం. ఈ 2 అంశాలకు సంబంధించి కొంత జాప్యం జరిగింది. చివరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో ఇక టెక్నికల్ గా అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈ అభ్యర్థులు. అయితే ఈ నామినేషన్లకు సంబంధించి దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 34 ఏకగ్రీవాలు అయ్యాయి. ప్రధానంగా రుద్రంగికి సంబంధించి మొదటి రోజే దాదాపు 4 పంచాయతీలలో ఏకగ్రీవాలు అయ్యాయి. ఇక దానిలో లోపాయకార ఒప్పందాలు జరిగాయి. లేదు అని అంటే 30 లక్షలు 40 లక్షలు ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి ఇవ్వాలి అనే నేపథ్యం కూడా జరిగిన నేపథ్యం. కానీ అది బయటకు రాలేని పరిస్థితి. ఇక మానకొండూరుకి సంబంధించిన అంశానికి సంబంధించి ఏకంగా 30 లక్షల రూపాయలు ఇక 30 లక్షలు మేమిస్తామని 3 అభ్యర్థులు తెర మీదకి వచ్చారు. ఆ తర్వాత ఖచ్చితంగా
ఆ ముగ్గురి పేరు మీద ఉన్న చిట్టీలు వేయాలి. ఆ చిట్టీలు వేయడం ద్వారా ఎవరి ఎన్నిక అయితే ఆ చిట్టీల పేర్లు ఎవరు వస్తుందో ఆ ఎన్నిక ఖచ్చితంగా ఏకగ్రీవం చేస్తామనేది కూడా తెర మీదకి వచ్చారు. కానీ ఒకరు ఒప్పుకోకపోయేసరికి అది బెడిసి కొట్టింది. అలాగా ఒక క్రికెటర్, మాజీ క్రికెటర్ అంట, ఆ మాజీ క్రికెటర్ కి సంబంధించి 50 లక్షల రూపాయలు ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి అంటే డబ్బులు మేము ఖచ్చితంగా ఇస్తాము, ఏకగ్రీవం చేయండి అంటూ కూడా తెర మీదకి వచ్చారు. అంటే చాలా ప్రలోభాలకు, చాలా ఏకగ్రీవాలకు లోపాయికార ఒప్పందాలు చాలా జరిగాయి. మీరు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ ఒకవైపు అంటే ముగ్గురు మంత్రులు ఇక్కడ సీనియర్ మంత్రులుగా ముగ్గురు క్రియాశీలకంగా ఉన్నారు. వారు ఖచ్చితంగా వారు కూడా అంటే ఇవి ఎన్నికల గుర్తులకు పోలి ఉండకపోయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి ఎమ్మెల్యేల యొక్క పట్టు మాత్రం గ్రామ పంచాయతీల నుండే ఉంటుంది. కార్యకర్తలు బలంగా ఉంటే సర్పంచ్ నుంచే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు రేపటి రోజున ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు 10 సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు అంటే నిర్మోహమాటంగా బాగానే ఖచ్చితంగా 100% మా అభ్యర్థులే గెలవాలనేది కూడా వారు వచ్చి ఏకగ్రీవాలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిన పరిస్థితి. తర్వాత జరిగిన పరిణామాలు ఇక ఈ 34 ఏకగ్రీవాల తర్వాత ఇప్పుడు నిన్న నామినేషన్ల అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇక రెండవ రోజు ఈ రోజు నుండి రెండో విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇక రెండో విడతకు సంబంధించి ఇప్పటికీ కరీంనగర్ జిల్లా అంటే 113 గ్రామాలకు సంబంధించి 1046 వార్డులకి రెండో విడతలో నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యం. జగిత్యాలకు సంబంధించి 144 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1276 వార్డులకు సెకండ్ ఫేజ్ లో జరుగుతుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 88 గ్రామ పంచాయతీలకు సంబంధించి 758 నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ఉంటుంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 78 సర్పంచ్ స్థానాలకు 684 వార్డులకు ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ సెకండ్ దశ కొనసాగుతున్న నేపథ్యం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక విధులలో నిర్లక్ష్యం వహించారనేది కూడా ఒక ప్రొసీడింగ్ అధికారికి సంబంధించి ఇక సస్పెండ్ గురి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఓవరాల్ గా పూర్తిగా అడపా చిన్న సంఘటనలు మినహాయిస్తే నిన్న నామినేషన్ల ప్రక్రియ మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగిన నేపథ్యం. ఇక రెండో దశ కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ఇక కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి జిల్లాల పరంగా అట్లా ఉన్నాయి. సో అక్కడక్కడ కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో అక్కడక్కడ ఇబ్బందులు పెడుతున్నారు అన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తోంది. సో మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి పరిస్థితులు కనిపించినాయి అన్నట్టుగా తెలుస్తోంది. మిగతా జిల్లాల వ్యాప్తంగా ఎట్లా ఉంది? సో మొత్తానికి రెండో విడత సంబంధించి ఈరోజు నామినేషన్లు మొదలయ్యాయి. మొదటి విడతకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్లు పోలయ్యాయి. సో ఇక రెండో విడత మొదలు కాబోతోంది. రెండో విడతలో 193 మండలాల్లో 4333 పంచాయతీలతో పాటు 38,550 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో మిగతా పరిస్థితులు కూడా ఎట్లా ఉండబోతున్నాయి ప్రతి జిల్లాలో కూడా మాట్లాడదాం. కరెస్పాండెంట్ వరంగల్ నుంచి ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, వరంగల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రీకాంత్, మొత్తానికైతే స్థానిక సమరానికి సంబంధించి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ గంట క్రితం ప్రారంభమైంది. అధికారికంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల కలెక్టర్లు ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పూర్తిగా ఎన్నికల నియమావళి రూల్స్ ప్రకారము ఎలాంటి నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి, అక్కడ ఎలాంటి రూల్స్ అభ్యర్థులకు చెప్పాలనేది కూడా చెప్తున్నారు. అటు అభ్యర్థులు కూడా తమ యొక్క బల నిరూపణ కోసం అయితే అటు పెద్ద అభ్యర్థుల బల నిరూపణ ఓకే, అభ్యర్థి బేస్ బట్ ఏకగ్రీవాల పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? లాబింగ్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఏకగ్రీవాలు వాటికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ చేసిన కామెంట్ కానీ కొంతమంది జిల్లాల్లో మంత్రులు ఇస్తున్నటువంటి ఆఫర్లు కానీ అధికారికంగా ఒక ప్రభుత్వం ఎక్కడ ఏకగ్రీవాలను ప్రోత్సహించిన పరిస్థితులు ఇప్పటివరకు లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చాయి 10 లక్షలు 15 లక్షలు, ఈ ప్రభుత్వంలో అది కనిపించట్లేదు. ఏం పరిస్థితి? అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? భవిష్యత్తులో ఏమైనా ప్రకటనలు చేసే ఛాన్స్ ఉందా? ఎస్ శ్రీకాంత్, ఇప్పటికే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దాంట్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 అయ్యాయి, మహబూబాబాద్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అటు ములుగు జిల్లాలో 1 ఏకగ్రీవం అయింది, ఇటు జనగామ జిల్లాలో 1 ఏకగ్రీవం అయింది. ఇప్పటి వరకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 8 గ్రామ పంచాయతీలు మొదటి దశ నామినేషన్లు నిన్న రాత్రి పూర్తయ్యే వరకు మనకు పూర్తిగా అందిన అప్డేట్ ప్రకారం అయితే 8 ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే అక్కడ
గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి కోసము అక్కడున్న లెక్కల ప్రకారమే అయ్యాయి తప్ప ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలకో ఏ అధికార పార్టీ ఎమ్మెల్యేల మంత్రులు పెట్టిన ప్రలోభాలకు కాదు. అక్కడ వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసము పోటీతత్వం పెట్టి గతంలో సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలయ్యాయి. చిన్న గ్రామ పంచాయతీలలో అలాంటి పోరుకు పోయి అప్పుల పాలు కావద్దని అక్కడ గ్రామస్తులు కూర్చొని చర్చించుకొని చేసిన ఆ ఏకగ్రీవాలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ అయితే ఆ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకటి ములుగు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క కావచ్చు, ఇక్కడ వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండ సురేఖ ఇద్దరు కూడా మంత్రులు ఉన్నారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత 2 టర్ములుగా అధికారంలో లేకపోవడంతో అయితే వాళ్ళు ఆ గ్రౌండ్ స్థాయిలో కింది నుంచి పార్టీని బేస్ చేయాలంటే గ్రామ పంచాయతీలు, సర్పంచులు, వార్డు మెంబర్లే కీలకం కాబట్టి ప్రత్యేక దృష్టి అయితే అధికార కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అయితే ఆ గతంలో బీఆర్ఎస్ ఇక్కడనే అధికారం కోల్పోయింది కాబట్టి మరోసారి బీఆర్ఎస్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది శ్రీకాంత్. అటు బీజేపీ కూడా తమ యొక్క ప్రాబల్యాలను నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఆ అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, అటు ఎంపీ అభ్యర్థులు అయితే ఆ శ్రమ ఓర్చి అయితే పనిచేస్తున్నట్లయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మొదటి విడత నామినేషన్లు అయిపోయింది, ఇక రెండో విడత మొదలయ్యాయి. సో ఇక స్క్రూటినీకి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కొంతమంది అభ్యర్థుల్ని అడ్డుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉన్నటువంటి అభ్యర్థులు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో చూద్దాం ఎట్లాంటి పరిణామాలు రాబోతున్నాయో, గ్రామీణ తెలంగాణ ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతోందో. దట్స్ ఆల్ ఫర్ నౌ.